ప్రాచీన కాలంలో ఈజిప్ట్ అనే మహా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతూ ఉండేది. ఎత్తైన పిరమిడ్లు, బలమైన సైన్యం, అపారమైన సంపద. ఈజిప్టు శక్తికి ఎవ్వరు సాటిరారు. కానీ ఆ మహా సామ్రాజ్యంలోనే ఇశ్రాయేలీలు అనే ఒక ప్రజావర్గం బానిసలుగా జీవించేవారు. వారికి స్వేచ్ఛ లేదు, వారికి హక్కులు లేవు. వారి జీవితం కేవలం పని, పని, పని మాత్రమే. పిరమిడ్లు కట్టడం, భారీ రాళ్లు మోసుకోవడం, వేడి ఎండలో చర్మం చీలిపోయేంత పనిచేయడం. అయినా వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇది చూసిన ఫరావో రాజుకు భయం పట్టుకుంది. ఈ ప్రజలు ఇలాగే పెరుగుతుంటే ఒకరోజు మనకు ప్రమాదంగా మారవచ్చు అని అతడు ఆలోచించాడు. ఆ భయమే ఒక క్రూరమైన నిర్ణయంగా మారింది. ఫరావో ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేశాడు. హేబ్రూ వారి ప్రతి మగ శిశువును చంపాలి. ఆ ఆజ్ఞతో ఈజిప్ట్ అంతటా ఏడుపులు మొదలయ్యాయి. తల్లులు తమ పిల్లలను దాచుకున్నారు. ఇళ్లలో భయం నిండిపోయింది. ప్రతి పుట్టుక ఒక శోకంగా మారింది. అలాంటి చీకటి కాలంలోనే ఒక తల్లి తన బిడ్డను రక్షించాలనే ఆశను వదల్లేదు. ఆమె పేరు యోకబేదు. తన చిన్న బిడ్డను చూసి, దేవుడా, ఇతన్ని కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె ఒక చిన్న పడవ తయారు చేసింది. చెక్కతో, బూడిదతో తన గుండెను చీల్చుకుంటూ ఆ బిడ్డను అందులో పెట్టి నైల్ నదిలో వదిలింది. ఆ బిడ్డే మోషే. నది నీటిలో తేలుతూ దేవుని చేతుల్లో ప్రయాణం మొదలైంది. అదే సమయంలో ఫరావో కుమార్తె ఆమెకు ఆ పడవ కనిపించింది. అందులో ఉన్న చిన్న బిడ్డను చూసి ఆమె హృదయం కరిగిపోయింది. ఇది హేబ్రూవార్ బిడ్డ, కానీ ఇతడు బతకాలి అని ఆమె నిర్ణయించుకుంది. దేవుని యోచన ప్రకారం బానిసగా పుట్టిన బిడ్డ రాజభవనంలో పెరగబోతున్నాడు. మోషే రాజభవనంలో పెరిగెదిగాడు. అత్యుత్తమ విద్య, యుద్ధ శిక్షణ, రాజుల జీవితం అన్నీ అతనికి లభించాయి. కానీ అతని హృదయం మాత్రం తన ప్రజల బాధను మర్చిపోలేదు. ఒకరోజు తన ప్రజలపై జరుగుతున్న హింసను చూశాడు. ఒక ఈజిప్షియన్ ఒక హేబ్రూ వారిని నిర్దాక్షిణ్యంగా కొడుతున్నాడు. ఆ దృశ్యం మోషేను కుదిపేసింది. కోపం, బాధ, న్యాయం అన్నీ కలిసి ఒక ఘోర నిర్ణయంగా మారాయి. మోషే ఆ ఈజిప్టియన్ను చంపేశాడు. కానీ ఆ సంఘటన దాచిపోలేదు. ఫరావోకు విషయం తెలిసింది. మోషే రాజ్భవనం నుంచి మరణ భయంతో ఎడారిలోకి పారిపోయాడు. అక్కడ అతడు ఒక సాధారణ గొర్రెల కాపరిగా మారాడు. రాజు నుంచి పశుపాలకుడిగా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మోషే ఒక అద్భుతాన్ని చూశాడు. అగ్నిలో మండుతున్న ఒక చెట్టు, కానీ అది కాలిపోవడం లేదు. అక్కడే దేవుడు మాట్లాడాడు. మోషే, నా ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకురా, నేను నీతో ఉన్నాను. మోషే భయపడ్డాడు. తన అశక్తతను చెప్పాడు. కానీ దేవుడు అతనికి ధైర్యం ఇచ్చాడు. మోషే తిరిగి ఈజిప్టుకి వెళ్ళాడు. ఫరావో ఎదుట నిలబడి, నా ప్రజలను విడిచిపెట్టు అని ప్రకటించాడు. ఫరావో నవ్వాడు. అప్పుడు దేవుడు తన శక్తిని చూపించాడు. నీరు రక్తమైంది, చీకటి కమ్ముకుంది, వ్యాధులు, విపత్తులు, 10 శాపాలు. చివరికి మొదటి సంతానం మరణించిన రాత్రి ఫరావో కూలిపోయాడు. ఇశ్రాయేలీలు బయలుదేరారు. కానీ ఫరావో మనసు మారింది. సైన్యంతో వెంటపడ్డాడు. ముందు ఎర్ర సముద్రం, వెనుక శత్రువు. మోషే తన దండం ఎత్తాడు. సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. ప్రజలు నడిచారు. శత్రువులు మునిగిపోయారు. ఆ తర్వాత సీనాయి కొండపై దేవుడు మోషేకు 10 ఆజ్ఞలిచ్చాడు. మోషే కేవలం ఒక మనిషి కాదు, దేవుని చేతిలో ఒక సాధనం. ఇది విముక్తి కథ. ఇది విశ్వాస కథ. ఇది మోషే కథ.